గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందైతే బాగా క్లీన్ చేసుకోండి, పసుపు సాల్ట్తో బాగా క్లీన్ చేసేసుకోండి. తర్వాత అయితే మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసేసేద్దాము. కొంచెం లైట్గా పసుపు ఇందాక వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోండి మళ్ళీ. అండ్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా అండ్ కర్డ్ కూడా వేసుకోండి. కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. అండ్ చిల్లీ స్లైసెస్ వేసాను చూసారా, స్లైస్ అనేవి ఇలా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ టొమాటో స్లైసెస్ కూడా నేను ఇక్కడ పెద్ద టొమాటో కాబట్టి 1/2 టొమాటో స్లైసెస్ వేసాను, లేదంటే ఫుల్ టొమాటో వేసుకోవచ్చు స్మాల్ అయితే. సో కాజు బాదం పేస్ట్ వేసుకోవాలి. సో మెయిన్ మసాలా ఇదే, గ్రేవీ బాగా వస్తుంది. కాజు బాదం అండ్ కర్డ్ పేస్ట్ అనమాట. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకుందాం, అన్నీ ఒక్కొక్కటి. సో ఒకసారి అయితే మ్యారినేషన్ చేసేసుకుందాం మొత్తం అన్నీ వేసిన తర్వాత. బాగా మిక్స్ చేసి ఇది ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టండి. ముక్క అనేది బాగా పడుతుంది, మసాలా మెత్తగా ఉంటుంది అనమాట ఈ 1 hourలో. సో ఈ లోపు అయితే మనం గోంగూర ఉడికించేసేసుకుందాము. చూసారా, ఇక్కడ నేను పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను. ఇది చాలా తక్కువ, ఇది చూడడానికి ఆకు ఎక్కువ ఉన్నా చాలా తక్కువ అయిపోయింది ఉడికిన తర్వాత. చూడండి నేను చూపిస్తాను చూసారా, జస్ట్ 1 minute ఎంత దగ్గరగా అయిపోయిందో. సో ఇదైతే బాగా దగ్గరకు వచ్చి పేస్ట్ లాగా అయిపోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. నేను సపరేట్ ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు, గోంగూరలో ఉండే వాటర్ అనమాట ఇదంతా. సో దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్. సో ఇది చిల్లీ పౌడర్ లేకుండా చిల్లీస్ వేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ చిల్లీస్ వేసుకుంటున్నాను, సో చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇది బాగా పట్టి గోంగూర కూడా పట్టాలి కదా మరి అవన్నీ, పసుపు ఉప్పు కారం, అందుకని గోంగూరలో కూడా వేసుకుంటున్నాను. సో అయితే బాగా పేస్ట్ లాగా దగ్గరకు వచ్చేసేసేయాలి, అలా ఉడికించుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ బాగా మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చేసింది పేస్ట్. చూసారా ఎంత మెత్తగా అయిందో, అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుందాం. సో తర్వాత అయితే ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ చూసారా, 1 hour తర్వాత అదైతే తీసుకొని డైరెక్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే. సో ఇంకా సపరేట్గా మసాలాస్ ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు, ఈ చికెన్ మ్యారినేషన్ అయ్యి ఉంది కాబట్టి ముక్క బాగా మెత్తగా తొందరగా జస్ట్ ఒక 15 minutesలో అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ముక్క ఆల్రెడీ బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది కదా మసాలాస్ అన్నీ పట్టి. సో చూసారా, ఇక్కడ 20 to 30% అయితే ముక్క ఉడికుండాలి కర్రీ. దాని తర్వాతే మనం గోంగూర పేస్ట్ యాడ్ చేద్దాం. చూసారా, ఇక్కడ 30% అయింది కాబట్టి ఇప్పుడు గోంగూర పేస్ట్ యాడ్ చేశాను. సో ఇది బాగా మిక్స్ చేయండి, ప్రతి ముక్కకి ఆ గోంగూర అనేది పట్టాలి, అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది ప్రతి పీస్కి పడుతుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో చూసారా, ముక్క బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అయిపోయింది, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం పీస్. సో పీస్ బాగా మెత్తగా ఉడికితే చాలండి, కర్రీ అయిపోయినట్టే. ఒకసారి చూద్దాం ఒక పీస్ తీసుకొని. సో ఇక్కడ నేను సిలికాన్ స్పూన్ వాడుతున్నాను. సో సిలికాన్ స్పూన్ వాడుతున్నా సరే ముక్క చూసారా అలా కట్ చేయగానే కట్ అయిపోయింది, అంటే బాగా ఉడికినట్టు అనమాట. సో ముక్క అయితే బాగా ఉడికింది కదా, సో అంతేనండి, గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ. సో లాస్ట్లో అయితే మనం కొత్తిమీర వేసుకుందాం. సో గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా. సో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అందరు తినేయండి, చాలా డెలిషియస్ గోంగూర చికెన్ కర్రీ రెడీ. సో ఇలాంటి రెసిపీస్ మంచి కావాలి అనుకుంటే నా ఛానల్లో చూడండి. అండ్ అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.